స్టేజ్ మీద అందరం ఒకటే అని చెప్పడం సులువు. కానీ ఒక నటుడు అద్భుతంగా నటించినప్పుడు అతన్ని బహిరంగంగా అభినందించడం ఎంతమంది చేస్తారు? ఇప్పుడు ఇదే పెద్ది విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తెలుగు సినీ పరిశ్రమలో హీరోల మధ్య అనుబంధం ఉందని మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. సినిమా ఫంక్షన్లు, స్టేజీలపై కూడా హీరోలు, అభిమానులు కూడా ఒక సందేశం ఇస్తూ ఉంటారు. మేమంతా బాగానే ఉంటాం, మీరు కూడా కలిసి ఉండాలి అంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పెద్ది సినిమా విడుదల తర్వాత రామ్ చరణ్ నటన గురించి ప్రేక్షకులు, సినిమా ప్రేమికులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో కానీ పరిశ్రమలో కొందరు ప్రముఖులు మాత్రం ఇంకా స్పందించలేదు. అయితే ఈ సమయంలో హీరో అయినటువంటి సత్యదేవ్ చేసినటువంటి ట్వీట్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. సత్యదేవ్ తాజాగా పెద్ది మూవీ చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన మాటల్లో ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. సినిమా పూర్తయిన తర్వాత కూడా తన మనసులో బలంగా నిలిచిపోయిన పాత్ర రామ్ చరణ్ నటన. ముఖ్యంగా ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయి ప్రతి భావోద్వేగాన్ని ఎంతో నిజాయితీగా ఆవిష్కరించిన తీరు తనను బాగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. అంతేకాదు దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించినటువంటి భావోద్వేగకరమైన కథను కూడా ప్రశంసించారు. అలాగే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించినటువంటి సంగీతం, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అందించినటువంటి విజువల్స్ సినిమాకు మరో స్థాయిని తీసుకొచ్చాయని కొనియాడారు. ఇంకా ముఖ్యంగా పెద్ది కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, ప్రేక్షకులను పాత్రలో కనెక్ట్ చేసి వారి బాధను అనుభవించేలా, వారి కోసం చప్పట్లు కొట్టేలా, చివరికి ఆలోచింపచేసే సినిమా అని సత్యదేవ్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు ఒక విషయాన్ని చెప్తున్నారు. ప్రశంసలు ఎక్కడి నుంచి వచ్చినా విలువే, కానీ ఒక నటుడు మరో నటుడి పనిని మెచ్చుకోవడం మాత్రం ప్రత్యేకమైన విషయం. మరి సత్యదేవ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.